ఈ రోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన ప్రధాన వార్తపైన అభిప్రాయ వేదికలో తెలంగాణ బిడ్డల పైన మరుగుజ్జు వార్తలు రాసే ఆంధ్ర పచ్చ మీడియాను తెలంగాణ నుండి బైకాట్ చేయాలంటే 98% మంది అవునంటారు. రుణమాఫీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎన్నో నెల 9 నెల 2024 2029 తారీఖు మహేష్ గారి అప్పుడే ఫేమస్ 9 నెలల కింద 9 నెలలు అవుతుంది. ఇప్పుడు మల్లేశ గారు కొట్టికో 19,000 16,000 కుట్రలు చేసి ఇప్పటికీ చేస్తా ఉన్నారు. ఇప్పటికీ ఛానల్ పైన ఒక 100 మందిని ఒక దుర్మార్గుడు ఒక 100 మందిని పెట్టి రిపోర్ట్ కొట్టేస్తుంది. ఇన్నరుగా 100 మందిని పెట్టి మరి రిపోర్ట్ కొట్టిస్తే బయటకు వచ్చి బతే ఓర్చలేడు. ప్రజా వాయిస్ అని ఛానల్ పెట్టుకుంటే మీనం సామి ఈ ముఖం మీకు తెలియదా? ఎందుకు మహేష్ గారిని సార్ చెప్తాడు? ఒకసారి ప్రజలకు ఇట్లా ఎదిగిపోతున్న సందర్భంలో పండబెట్టరు. 10 లక్షల అబ్బాయి పండబెడితే మళ్ళీ తట్టుకొని నిలబడతానికి. దయచేసి న్యూస్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. అదే రకంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసే ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయరు. ఈ రోజు వచ్చిన వార్తల పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయరు. ప్రజాభిప్రాయ వేదికను వినియోగించుకొని 500 మంది నుంచి 1500 మందికి మన ఛానల్ పోలింగ్ రీచ్ అయింది. ఒక సక్సెస్ ఏంటంటే ఈ పోలింగ్ బ్రహ్మాండంగా రెస్పాన్స్ వస్తూ ఉంది. అభిప్రాయాలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. మన ఛానల్లో పార్టిసిపేట్ చేసే ప్రజల సంఖ్య పెరుగుతూ ఉంది. ఇలా 1500 మంది నిన్న పెట్టిన పోలింగ్ రెస్పాండ్ అయ్యారు. దయచేసి పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. దయచేసి మీ కామెంట్ షేర్ చేయండి. అట్లయితేనే వీలైనంత మందికి ఈ పోల్ కానీ ఈ కామెంట్స్ కానీ చేరుతాయి. ప్రజాభిప్రాయ వేదిక ఒక వీడియో వస్తుంది, దాన్ని వాట్సాప్లో షేర్ చేసుకొని ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు ఏంది, ప్రజలు ఏమనుకుంటారు, ఈ రోజు రాసిన దొంగ ముచ్చట్ల మీద ప్రజల యొక్క స్పందన ఎట్లుంది, ఆ ప్రయత్నాన్ని నేను చేస్తా ఉన్నా. ప్రజలు స్వాగతిస్తున్నందుకు కృతజ్ఞుణ్ణి. ఇక పోలింగ్ రెస్పాండ్ కానీ దయచేసి ఇప్పుడు 150 మంది చూస్తారు, 135 మంది లైక్ కొట్టి. నేను చెప్తాను కదా, వాడు మల్లేశ గారు తయారు కూర్చుండు 100 మంది పెట్టుకొని. నేను చెప్పుడు కదా, వాళ్ళ మీనం శ్యామ్ కూడా చెప్తాను, అన్న మాకు రిపోర్ట్లు కొడతారు మల్లేశ గారు అని చెప్పేసి వీడియో కూడా పెట్టింది. సో అందుకే నేను విజ్ఞప్తి చేస్తాను, దయచేసి వీడియోని లైక్ చేసి చూడండి. అదొక్కడే నా రిక్వెస్ట్. ఇంకా లేదంటే మళ్ళీ మహేష్ గారు కానీ ఇట్లా గొంతు పీకెత్తారు. ఇప్పటికి 3 సార్లు వీకిరి, ఇది 4వ సారి అవుతుంది. మళ్ళీ వెంకటేశ్వర్లు గారు జై కేసీఆర్, జోడెల్ జై శ్రీరామ్ జిల్లా కృష్ణ, తెలంగాణలో కిషన్ రెడ్డి ఉన్నంత కాలం బీజేపీ అధికారం రాదంటారు. మరి మాకు ఏం చెప్పమంటావనా? కిషన్ రెడ్డి ఇంకొక ఆయన కూడా ఉన్నంత కాలం కూడా రాదంటారు. మరి నేనేం చేయలేదు దానికి అంటారు. మరి వాళ్ళు అయితే నేనేం చేయమంటావు? ఎం వెంకన్న కుల గజిబిజ పచ్చ మీడియా తరిమి కొట్టాలి, జై కేసీఆర్ 100%. వెంకన్న గారు ఎలగొట్టాలంటు, చదివి సట్టాపుట్ట చదివి ఎలగొట్టాలంటుండు. పాలిటిక్స్ బ్యాన్ ఏబి అని 100%. రవిబాబు సూపర్. వెంకటేశ్వరరావు గారు మహేష్ మీరు చెప్పేవన్నీ కరెక్ట్ అంట. ఇంకా చూసిరా, దీనికి అదే అంటున్నా. ప్రజల కోణంలో మహేష్ చెప్తుండు, ప్రజల కోణంలో చెప్తుండు, పార్టీల కోణంలో చెప్తలేడు. ఇక్కడ ప్రజల కోణంలో మహేష్ గాల్సే నిజాయితీగా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మాట్లాడుతూ ఉండు. నేను చెప్తాను, ప్రజలే అంటారు. మాణిక్యం తెలంగాణ వాడికి దమ్ముంది కాబట్టి చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి ఎల్లగొట్టిన మొగోడు కేసీఆర్. ఇంకా మీడియా కాడికి వస్తే ఏదో పాపం అని వదిలేశాడు, కానీ అలా అనుకోవడం లేదు ఈ ఆంధ్ర మీడియా. దమ్ము వెంకటేష్ గారా, మిస్టర్ వెంకట్ నీకే దమ్ము ఏంటంటే ఇక్కడ చూపిస్తాను చూడు. మాణిక్యం గారు రాసుకొచ్చింది, మా దమ్ము ఏంది, మీ దమ్ము ఏంది, మీరెంత సంసారాలు మేమెంత సంసారం అని రాసింది కదా. ఇంకా సిగ్గు తెచ్చుకో. లీనారెడ్డి ఎల్లో మీడియా బద్దలు పగలాలే, అందరికీ జై కేసీఆర్ కేసీఆర్ టైగర్ అటని అందరికి వదులుతాయి కూడా. ఇట్నే రాతలు రాస్తే ఒకది అయిపోయింది, ఇంకా మిగతా వాళ్ళు కూడా తయారుగా ఉన్నాయి. వెంకటేశ్వరరావు మన కూడా తింటూ మన మీద తప్పుగా వార్తలు రాస్తే మేధావులు మాట్లాడరే. మేధావులు ₹1 తీసుకుని ఎట మారుతారన్నా? కోదండరామిరెడ్డి అల్లబొచ్చోడ నిన్ను పంగాలు తిడతారు. ఇక నిన్ను ఆగు, నువ్వు తెచ్చేం పడకు. ఆగునూరు మీరు ఆ బస్సు వేసుకుని నీ బస్సులనే పొంద పెడతారు. నేను బస్సులనే పొంద పెడతారు. నా రోజు టైం నీకు అంతే. అప్పటిదాకా కలుపుంటుంది బువ్వా. వెంకట్ బండారి యు ఆర్ 100% కరెక్ట్ బ్రదర్, థ్యాంక్ యూ. రాజు తనం మహేష్ బాయ్ ఇంకా నేను తిట్టి నా నోరు పోతాను. ఏం చేయమంటారు మరి? ఇప్పుడు ఇలా ఏసీ లేదు, ఏసీ లేకపోతే అలాగే ఎక్కువ ఫైర్ అయితే మొత్తం చెడ్డలు కడతాను. ఇక మళ్ళా మా వాడు అంటాడు బీఆర్ఎస్ చెంచాని. ఏసీ కొనుక్కోవడానికి నాకు అక్కడ పైసలు నిన్నటే చెంచాను అవుతారా? కూర్చొని కొడుకలారా పెట్టే సన్నాసాలు చెప్తాను. ఇంకేందా హరీష్ వంక ఒక నిమిషం.
ఇంకా మిస్ అయినా వెంకట్ ఆల్ ఆర్ రియల్టర్స్ నాట్ ఫార్మర్స్ అట. ఎవరన్నా ఎవరు రియల్టర్స్? వాళ్ళే ఆ మేధావులు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ మరి రియల్టర్లే. వాళ్ళు దందా తీసుకొని బతికి కూడా వ్యవసాయం చేయాలి వాళ్ళ ముఖాలకు జీతాలకు. అందుకే రైతుల బాధ తెలియదు, నీళ్ళ విలువ తెలియదు. హరీష్ వంక ఎప్పుడో పుట్టినరో రెండు తగ్గినాయి, 100కి 2 తగ్గించు. పోలింగ్ 2 తగ్గిందంట. 2 తగ్గిందా చూద్దాం. 3 తగ్గింది అంటే ఎప్పుడు పుట్టిరు అంటాను. 2 తగ్గినాయి, మరి 100% రావాలి కదా. మరి తగ్గిందంటే మరి వాళ్ళు అయితే ఆందోళన కావాలి, ఇలాంటి తెలంగాణ రక్తం మీ వంటి సావకరాన్ని ఊకోవాలి. అంతే, 2 ముచ్చట్లు. ఇక సిగ్గు లేకుండా ఈ జపమే, కాంగ్రెస్ జపమే చేస్తే మరి చెప్పలేము అట కూడా. 3% తగ్గిందే. మరుగుజ్జు వార్తలు రాసే ఆంధ్ర పచ్చ మీద తెలంగాణ బైకాట్ చేయాలంటే 97% మంది అవునంటారు, 3% వీకిరు. ఇంకా కమ్యూనిటీలో కూడా పోలింగ్ మీద, అది కూడా చూద్దాం. ఈ కామెంట్లు అయిపోయినాక చూస్తా. శ్రీచక్ర టీవీ జై తెలంగాణ శ్రీనివాస్ రెడ్డి గారు సూపర్ బ్రో అంట. బాసిరెడ్డి అన్న కుల గజ్జి రాజ్యాంగం నుండి మన హిందువులకే నేర్పబడింది, అక్కడి నుంచి మార్పు రావాలి, సంవిధాన్ బచావ్ అంటూ కాంగ్రెస్ హరహర మహాదేవ్ జై శ్రీరామ్ 100%. ఇప్పుడు సావర్కర్ గారు కులాలను ఎక్కడ ఎంకరేజ్ చేయలేదు. సావర్కర్ గారు హిందూ మతానికి సర్వస్వం దారపోసి పనిచేసింది. కుల విద్వేషాలు రెచ్చగొట్టలే, కుల బహిష్కరణలు చేయలే. అసలు ఎక్కడా కూడా హిందుత్వంలో కులాల ప్రస్తావన లేదు. వాళ్ళు ఎంతో మంది మేధావులు నిజమైన హిందువులు అట్లా పనిచేసారు సావర్కర్ లెక్క. కొందరు ఇప్పుడు కులాలకు కుక్కలు కాంగ్రెస్ లో పోయి సెక్యులరిజం కావాలి, కులాలు కావాలి, సంఘ నాయకుల దేశం, హిందువులు ఐక్యమత్యం కావద్దు. మరి వాళ్ళ బాధలు అదే కదా. మళ్ళీ వాళ్ళు ముస్లిం సోదరులు, క్రిస్టియన్ సోదరులు సెక్యులర్ గారు, వాళ్ళు కట్టర్ ఉంటారు. మనమే సెక్యులర్ అవుతుంది, ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకి ఓట్లు కావద్దు మనకి. అందుకే మన సిగ్గులు సెక్యులర్ అవుతాం. రమేష్ గారు 420 హామీ ఇచ్చిన శ్రీధర్ బాబును అందుకున్నా. వాన్న ఓ పని చేయి, రేపంచి 420 ఉంటుంది టీషర్ట్ మీద. ఇలా ఒక్కరో సమయం ఇది, ఇలా సాయంత్రం కూడా అవసరం లైవ్కు. మంచిగా సీమరాజా చూసిరా, సీమరాజా తాత ఎట్టుండో అట్ట వేసుకొస్తాయి. ఇలా రేపు పొద్దుగాల వస్తుంది ముచ్చట. ఇక రేపే కేసు అవుతుంది నాకు తెలిసి. రేపే మన వార్తల బాధ్యత. మరి ఇంకా గూగుల్ పే చేయాల్సి వస్తాం. మళ్ళీ నా మీద కేసు అయితే నాకు అక్కడ పైసలు చూద్దాం ఏమన్నా జరగని. కానీ రేవంత్ అన్న చెప్పిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 6 గంటల నుంచి శాపం కావాలి బేస్తారుగా. మా ప్రజలకు శాపం అయింది కాబట్టి నేను వేసుకుంటా. రేపు రోజు గుర్తు చేసుకుంటా. ఒంటి మీద ఉంటే మీకు గుర్తు వస్తుంది కదా, 6 గంటలు లేవించడానికి గుర్తు రావడం కోసమని వేసుకుంటా. డీకే అంట, హాయ్ మహేష్ గుడ్ మార్నింగ్. యూట్యూబ్ కి तरफ से गाड़ कनिपिस्ता लेడు కదా, యూనిస్ కే तरफ से ఈద్ ముబారక్ దేతా హూ బచ్చా. కింద కట్ చేసుకున్నామా మళ్ళీ గాడు కనుక్కోరా మీరు. అడుగురి కామెంట్లలో వాడిని. ఏమి రా ఒకనాడు రేవంత్ రెడ్డిని, వెంకరెడ్డిని, ఈ రెడ్డి నారెడ్డిని పట్టుకొని కింద కట్ చేసుకురా మీరు, పూర్తిగా ముస్లింలో మారిరాజుగా మరి నువ్వు కట్ చేసుకున్నావరా అని అడుగురు మీరు అని కామెంట్లలో. అడగాలన్న నువ్వు. డీకే అట, ప్రసాద్ మార్త హాయ్ మహేష్ జై తెలంగాణ జై తెలంగాణ. రెడ్డి పచ్చ మీడియా లుచ్చాలట ఓని అంతేనా అనకే బాధపడతారు మళ్ళా. వెంకట గారికి ఒక కామెంట్ పెట్టరు. అదే మిస్టర్ వెంకట అంట మన దమ్మేందో అంటాడు. మిస్టర్ వెంకట అంట మీ దమ్మేందో అంటాడు. మరి ఒక కామెంట్ ఇచ్చారు నూకురు ఆయన కోసం. ఆయన సంగతి ఏదో చూద్దాం. వెదవలట ఏపీ కులగజ్జి వెదవ తప్పుపడదు. కులగజ్జి వెదవలు నీ తెలంగాణ నుండే తరిమేయండి సార్ అని చెప్పేసి అంటాను. తరిమేసే రోజు దగ్గరలే పడ్డాయి. ఇక వాళ్ళకు దశామూర మీద వస్తుంది, గెలుక్కుంటారు. మరి వాళ్ళ రాత్రి రోజు చూద్దాం. రెడ్డి జై కేసీఆర్. తర్వాత ఓండాలనా గజ్జార ఓండాలనా మీరు అసలైన తెలంగాణ బిడ్డ జై తెలంగాణ బ్రదర్. నిజంగా మహేష్ గాడ్స్ అనేటోడు పూర్తిగా తెలంగాణ రాష్ట్రం అన్ని పత్రికలు అన్ని యూట్యూబ్ ఛానల్ కంటే గర్వంగా చెప్పగలను. అన్నారని కాదు, నేను కూడా రోజు కామెంట్లు చూస్తా ఉన్నా. 99.99% మహేష్ గాడ్సే సంపూర్ణంగా తెలంగాణ యూట్యూబర్ అందరికంటే బ్రహ్మాండంగా వార్తా విశ్లేషణ చేస్తా ఉన్నాను, నిజాయితీగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఒక పార్టీకి కార్యకర్త అయినా సరే ప్రజల తరఫున ప్రజల కోణంలో ప్రశ్నించే ప్రయత్నం చేస్తానని ప్రజలందరూ ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇది చాలా మంది పెట్టరు, వాళ్ళందరికీ ధన్యవాదాలు పేరు పేరున. శివలింగ మన నీళ్లు బొల్లిగానికి, మన ఇల్లు సగం ఢిల్లీకి సగం, అన్నదమ్ములకు మన నియామకాలు పంచ అవి తెలంగాణ ప్రజలకు
క్యాలిఫ్లవర్ ఇస్తాడు అని వాళ్ళు నీళ్లు నిధులు నియామకాలని అన్న ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఎవరికి వంచింది ఎట్లా వంచిందని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు శివాట. థ్యాంక్ యూ. మురళి శుభోదయం మహేష్ గారి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాంగ్రెస్ లాకొడుకులతో లాంగ్ లివ్ మహేష్ గాడ్సే వి వాంట్ యువర్ వాయిస్. నిజంగా మహేష్ గాడ్సేకి ఏమైనా జరిగితే అట్లీస్ట్ మీ కామెంట్ పెట్టిన వాళ్ళన్నా సహకరిస్తారని నేను అనుకుంటున్నా. ఈ పోలింగ్ రెస్పాండెంట్ కానీ మహేష్ గాడ్సే నిజాయితీ ప్రస్తుతే కాంగ్రెస్ వాళ్ళు దాడి చేసినా, కాంగ్రెస్ వాళ్ళు కేసులు పెట్టినా, కాంగ్రెస్ వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పెట్టినా, రిపోర్ట్లు పెట్టినా మహేష్ గాడ్సేకి అండగా నిలబడతానని మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. నిలబడకపోయినా 1201 తప్ప భయపడను. నిలబడకపోయినా సస్య తెలంగాణ కోసం వచ్చిన మహేష్ గాడ్సే శ్రీకాంతాచార్యులకు ఒక బొమ్మ పడ్డా సరే కానీ భయపడే వ్యక్తి మహేష్ గాడ్సే కాదు. తప్పు మాట్లాడతలేము, అబద్ధాలు చెప్తలేము, బూతులు మాట్లాడుతా అది మా రేవంత్ రెడ్డి కానించి మా తీర్మారు మలియాన్ కానించి నేను నేర్చుకున్నా. వాళ్ళే నాకు ఇన్స్పిరేషన్. ఫస్ట్ వాళ్ళని దగ్గర నా తండ్రి ఏం బాధలేదు, మన్ను కూడా బాధలేదు. కేసీఆర్ కానించి కూడా నేర్చుకున్నాం, పూరి ఏం బాధలేదు. అది కథ. అనురాధారెడ్డి ఎస్ 100% తరిమి కొట్టండి అమరావతి ద గ్రేట్ కి విధవలని అని చెప్పేసి అంటాను. అక్కడి అనురాధ అక్క ఇట్లా వైల్డ్ ఫైర్ అంటాను, చూసుకురా వైల్డ్ ఫైర్ తగ్గేయలేదు మరి తరిమి కొడతాం అంటాను. మరి రాధాకృష్ణ గెలికి మరీ తనుచుకునేందుకురా, మూసుకోని పండుకో ఇప్పటికన్నా, లేకపోతే నీ కర్మ 25 దాకా కూడా ఏమాగవు నువ్వు. కల్వ రవి బిరబిరా కృష్ణమ్మ ఆంధ్రాకు పరుగుడాలి మనోళ్ళు అన్నమో రామచంద్ర అంటూ బొంబాయికి దుబాయ్కి వలసపోవాలి. బిరబిరా కృష్ణమ్మ ఆంధ్రాకు పరుగు పెడితే మనం అన్నమో రామచంద్ర అంటూ బొంబాయికి దుబాయ్కి పారిపోతే రుమాలు కట్టుకున్న తిక్కలోడు నాకు తెలిసి ఎప్పుడు గేట్లు ఓపెన్ చేయాలి. పోతిరెడ్డి పాటు పొక్క పెట్టినాక, నాగార్జున చెల్లి దోసుకెళ్ళినాక, కాళేశ్వరంకి వెళ్ళి బనకచెర్లకు దోసి పెట్టినాక గేట్లు ఓపెన్ చేయాలనే విషయం మెంటలో లెక్క రుమాలు కట్టుకున్న మెంటలోడికి తెలుసు, గుడ్డెలుకు. మనమేం బొంబాయికి దుబాయ్కి వలసలు పోవాలి. ఒకప్పుడు నా చిన్నతనంలో పోతుండే మా గ్రామాల్లో బొంబాయికి ఫస్ట్ పోతుంది, తర్వాత దుబాయ్ పోటీ నేర్చుకుని అక్కడే చచ్చిపోయి అక్కడే బొందలపడి సర్వస్వం కోల్పోయి బతుకులు. కేసీఆర్ నాకు ఇట్లా ఒళ్ళు గగుర్లు కొడతాను. కేసీఆర్ ఉన్నప్పుడు బొంబాయికి వెళ్ళి దుబాయ్కి వెళ్ళి తెలంగాణ బిడ్డలు ఏడే రాష్ట్రాల్లో బతుకునే వాళ్ళందరూ తెలంగాణకు వచ్చారు. ఒళ్ళు మొత్తం బబురు కొడుతాను. ఫస్ట్ టైం నేను పుట్టిన కాంచి ఎక్స్పీరియన్స్ అసలు ఫీల్ కాలే. చేతులు ఒళ్ళు వరకు చూసినా కానీ కాళ్ళతో సహా బొబురు కొడతాను. ఈ ముచ్చట చెప్తాను. మహబూబ్ నగర్ బిడ్డలే ఎంతో మంది వలస పోతాను రేవంత్ చెప్పే ఇలా బిడ్డలు అందరూ వెనకకు వచ్చారు. మళ్ళీ ఇలా కాంగ్రెస్ వచ్చి మళ్ళీ వలసలు పోతారు. 100% నిజమే. గో లంగా మాటలు నోట్లకెళ్ళి వస్తుండొచ్చు, కళ్ళు చెప్తాయి, ఒళ్ళు చెప్తాయి. మనం నిజం చెప్తున్నా అబద్ధం చెప్తున్నా, మన కంటనీరు చెప్తుంది మనం ధర్మంగా మాట్లాడుతున్నాం లంగా మాటలు మాట్లాడుతున్నాం అనేది. నా కళ్ళలో ఆ ధర్మం కనిపిస్తాను నేను అనుకుంటున్నా. నాకు తెలుస్తుంది, నా ఒంటికి ఒళ్ళు మొత్తం గగురు కొలుతాను. కిరాతకుల కంటే గేట్లు ఎప్పుడు ఓపెన్ చేయాలి తెలుసాడు వాళ్ళకు, అలా మొక్కలకు. ఎస్కేసి హలో బ్రదర్, థ్యాంక్ యూ. శ్రీరామ జయరామ ఇలాగే ఆంధ్ర మీడియా చేస్తే ఈసారి మేము బీఆర్ఎస్కే ఓటు వేస్తాం అని చెప్పేసి అంటాం. అంటే ఇంతకుముందుకు కాంగ్రెస్ కేసినట్టు మరి చెప్తాను. రాజు గుడ్ మార్నింగ్ అన్న, థ్యాంక్ యూ. క్యూ న్యూస్ వెంకటేష్ గారిని వేసుకో ఒకసారి బ్రదర్. వెంకటేష్ గారిని దేకమే మనం ఇక చీమారు మన పేరు ఎప్పుడు మన అవసరంగా ఫేమస్ చేయాలి. వన్ లైట్ తీసుకున్నాను నేను ఆల్రెడీ, వదిలి పడేసిన. ప్రభాకర్ మహేష్ అన్న నా కామెంట్ చదువుతావా? లేవు అన్న, నాకు ఘాటుగా ఉన్నాయి చదువురు జరా. నేనెప్పుడు చదవలేనా ప్రభాకరా? 100% ఒక 2 seconds చదువుతా కదా, అట్లేం లేదు. సరఫ్ అంట కృష్ణ ప్రసాద్, జై కేసీఆర్ సార్, శ్రీను గౌడ్, మహేష్ గాడ్సే, సూపర్ గాడ్సే, థ్యాంక్ యూ శ్రీను. ప్రభాకర్ గారు అంటే కామెంట్ ఏం పెట్టినా చూద్దాం. మహేష్ అన్న నేను ఆటో నడుపుతా, ఎప్పుడు గచ్చిబౌలి ఏరియాలో ఉంటా, నీ దగ్గరికి ఎవరు వస్తే నా అంతా కొంత ఫస్ట్ నేనే ఉంటా అని చెప్పేసి అంటాను. థ్యాంక్ యూ సో మచ్. అవసరమైతే మీ నెంబర్ పెట్టాను, నేను నెంబర్ తీసుకున్నా కలుద్దాం. అట్లా మహేష్ గాడ్సే వాళ్ళు వచ్చి కొడతారు వీళ్ళు వచ్చి కొడతారు నేను కలవను అనే రకం నేను కాదు. ఉంటే ఉంటాం, పోతే పోతాం. గచ్చిబౌలి అంటాను, మనం ఉండేది గచ్చిబౌలినే. చూద్దాం, కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ప్రభాకర్ గారు. ఎస్కేసి మీ తిట్లు మాట్లాడుతున్నాయి కదా, గురువు ఎవరు? గురువు నాకెరికే గురువు. 100% నా గురువు అయితే ఖచ్చితంగా కేసీఆర్, రేవంత్ రెడ్డి, మల్లేశ గారు, ముగ్గురే 100%. నాకు రావు వాస్తవానికి, వాళ్ళకి చూసి నేర్చుకున్నా. ముళ్ళుతో కానీ వాళ్ళ ముళ్ళు వాళ్ళకే పెడతాను అంతే. 100% కదా. నేను పెట్టిన మెసేజ్లు నీ స్క్రీన్లో కనపడడం లేదు మిత్రమా. ఎందుకు కనపడవు? ఒక్క సెకండ్, ఇది స్క్రీన్లో చూస్తా ఉన్నాను. కనిపిస్తున్నాయనా? నువ్వు రెండే కామెంట్ పెట్టినా, ఇంతవరకే కనిపిస్తాను. ఇన్ కేసు ఏమన్నా లేకపోతే చూద్దాం.
నెక్స్ట్ టైం. సో ఇక నా రిక్వెస్ట్ మీరు పట్టించుకుంటారు. ఏం చేసి అంటే ముత్తుకుంటాడు, వదిలేస్తాడు, ఆయన సబ్స్క్రైబ్ చేసుకుంటూ లైక్ కొట్టాను అనుకుంటారు. నేను ఏం చెప్తున్నా, 178 మంది లైక్ వీడియో ఓటింగ్ లో పాల్గొన్నారు. ఇలా ఇప్పుడు ఎంత వచ్చింది? 98%. ఈ 98% మంది లైక్ కొడితే ఈ 2% తట్టుకోవచ్చు కదా. ఇది కొడతానికి మీరు ఎందుకు ఆలోచన చేస్తున్నారు? మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసు 80% తున్నారు. రేపు ఎనలిటిక్స్ చూపిస్తా. 80% మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దాని ద్వారా ఛానల్ రిపోర్ట్లు కొడితే సంఖ్య నాకినప్పుడు ఛానల్ మళ్ళీ ఎందుకు రాదు. ఇప్పుడు 3 ఛానల్ పోయినాయి. మీరు కావాలంటే ఇప్పుడు మహేష్ గారి ఛానల్ మీకు చూపిస్తా. ఛానళ్ళు ఎట్లా పోతాయని మీకు అర్థం కావాలి. మలేష్ గారు 3 ఛానల్ సంఖ్య నాకు ఇచ్చిండు. 100 మంది రిపోర్ట్లు పెట్టుకుంటుంది. ఈ ఛానల్ ఎన్ని నెలలు అవుతుందే లైవ్ చేయక మీరు చూసుకోరి. ఇది నాదే కదా, నా బొమ్మే ఉంది కదా. నెల దాటింది, 2 నెలలు కావస్తుంది వీడియో పెట్టలే. ఒకప్పుడు ఇలా ఎట్లా వచ్చేది తెలుసా? మార్నింగ్ న్యూస్ నేను చెప్తా ఒక సెకండ్. పాపులర్ అనుకోటి కొడితే 37,000 లైవ్ వచ్చేదా? మీరు కామెడీ అనుకుంటారు. 37,000 లైవ్ వచ్చింది. రుణమాఫీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎన్నో నెల 9 నెల 2024 2029 తారీఖు. మహేష్ గారి అప్పుడే ఫేమస్. 9వ నెల కింద 9 నెలలు అవుతుంది. ఇప్పుడు మల్లేష్ గారు కొట్టికో 19,000 16,000 21,000 17,000 13,000 ఎవరికన్నా వచ్చిన అదే 10 ఇల్లు ఎంతమంది సబ్స్క్రైబరు? 6,000 సబ్స్క్రైబర్ ఉంటే 18,000 20,000 37,000 లైవ్ వచ్చింది. నేను ఊకనే లైకులు కొట్టుని చెప్తాను కూడా. కొడితే మనం బయటపడతాం. లచ్చ కొట్టినాక జర కొట్టింది, తర్వాత మీరు ఏ కొట్టకపోయినా బయటపడతాం. కొడుకులు కొడుకులు మోపారు. వాళ్ళని ప్రశ్నిస్తే తట్టుకోలేరు, వాళ్ళు మాత్రం ప్రశ్నించవచ్చు. మీనల్ శ్యామ్ మీద వీడియోలు ఎత్తాను మలేష్ గారు. నేను చూపిస్తాను, ఇప్పుడే చూపిస్తా. ఆ పిల్లగాడు నిన్న ఒక వీడియో వచ్చిండు. రిపోర్ట్లు కొడుతురని నేను మరీ చెప్తాను. మీరేమో లైట్ తీసుకొని 2 లైకులు చేసి పోతే పోయి అనుకుంటారు. ఇప్పుడు నేను లైవ్ లా వాళ్ళ మలేష్ గారి దగ్గర పనిచేసి బయటకు వచ్చి బతుకుదాం అనుకుంటే మలేష్ గారు ఏం చేస్తానో ఒకసారి నేను వీడియో చూపిస్తా. రిపోర్ట్లు మరి చాలా స్ట్రైక్ కొడతాను కోరుతాను, అంతే. నా తరపు నుంచి రిక్వెస్ట్ అయితే కదే. మా టీడీఎంఏ మెంబరు స్ట్రైక్ కొడతానికి ఆప్షన్ లేదు. కరీంనగర్ నుంచి ప్రజా వాయిస్ తో జబర్దస్త్ గా రాసిండు. ఇది మా ప్రజా వాయిస్ కోసం, ప్రజల కోసం రాసిండు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనేక రకాలుగా కుట్రలు చేసి ఇప్పటికీ చేస్తా ఉన్నారు. ఇప్పటికీ ఛానల్ పైన ఒక 100 మందిని, ఒక దుర్మార్గుడు ఒక 100 మందిని పెట్టి రిపోర్ట్ కొట్టేస్తుంది. ఇన్నర్గా 100 మందిని పెట్టి మరి రిపోర్ట్ కొట్టిస్తే బయటకు వచ్చి బతే ఓర్చలేడు. ప్రజా వాయిస్ అని ఛానల్ పెట్టుకుంటే మీనం శ్యామ్ ఈ ముఖం మీకు తెలియదా? ఎందుకు మహేష్ గారిని సార్ చెప్తాడు? ఒకసారి ప్రజలకు ఇట్లా ఎదిగిపోతున్న సందర్భంలో పండబెట్టరు. 10 లక్షల అప్పాయి పండబెడితే మళ్ళీ తట్టుకొని నిలబడతానికి. కానీ ఆత్మాభిమానం చంపుకోలే, ఎవరికి లొంగలే, మహేష్ గారిని భయపడి ఊకోలే. సో అట్లాంటి బిడ్డను కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తాను, దయచేసి గమనించండి. రిపోర్ట్లు కొడతానని వాళ్ళే చెప్తారు. 100 మందిని పెట్టి కొడతాను, 100 మందిని. నా గుండె కథ ధైర్యం లేదు. ఈసారి అప్పులు తట్టుకోవడం కాదు, డైరెక్ట్ దుకాణం బంద్ చేసుకొని వాళ్ళు చెప్తాయి. మరి మహేష్ గారి దుకాణం బంద్ చేసుకొని పోవాలన్నా, లేదంటే ఈ అప్పులు తీరి మన నిమ్మలంగా ప్రతిరోజు వార్తలు అనుకొని గూగుల్ పే ఫోన్ పే అడుక్కోకుండా ఆత్మగౌరవంతో బతకాలన్నా మీరు డిసైడ్ కాదు. అందుకే నేను కోరుతాను, నాకు అంతే. నాకేదో ఇదవుతుందని కాదు, అది పరిస్థితి. ఇంకా ఇప్పుడు పెట్టిన పోలింగ్ సంగతి చూద్దాం ఒక్కసారి. పెట్టిన పోలింగ్ అబ్జర్వ్ చేస్తే ఈ రోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన ప్రధాన వార్త పైన అభిప్రాయ వేదికలో తెలంగాణ బిడ్డల పైన మరుగుజ్జు వార్తలు రాసే ఆంధ్ర పచ్చ మీడియాను తెలంగాణ నుండి బైకాట్ చేయాలంటే 98% మంది అవునంటారు. 98% మంది. నిన్న పెట్టిన పోలింగ్ ఒకసారి మీకు చూపిస్తుంది. మంచి రెస్పాన్స్ వస్తుందా? ఇది నిన్న సాయంత్రం పెట్టినాం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో పాటు అన్ని ఆంధ్ర పత్రికలు తెలంగాణ నుండి తరిగి కూడా అంటే 95% వస్తుంది. 700 మంది పార్టిసిపేట్ చేశారు నిన్న సాయంత్రం. ఇది లేటెస్ట్. నిన్న ఈ సమయానికి పెట్టిన పోలింగ్ 1700 మంది రియాక్ట్ అయ్యారు. 1700 మంది 1500 లైకులు కొట్టిరు. అదొక్కటే నా రిక్వెస్ట్. 1500 మంది 1500 లైకులు కొట్టిరు. ఎవరు జాయిన్ కూడా మీకు అప్పుడు మహేష్ గారి కానీ భారతీయ సేన కానీ. సో అదొక్క హెల్ప్ చేయరు, ఇంకా నాకు ఏది అవసరం లేదు. సో నిన్న పెట్టిన పోలింగ్ 1500 మంది రియాక్ట్ అయ్యారు. ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కానీ ఎట్టి పరిస్థితుల్లో మన గొంతు ఆగకుండా మీరు సహకరిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గమని